వదిన గారు మీరెన్ని చెప్పినా నేను వినను. నిశ్చితార్థం ఇక్కడ జరగడానికి ఒప్పుకోను. లొకేషన్ మారాల్సిందే. ఇప్పుడే చెప్తున్నాను. తర్వాత నన్నంటే ఊరుకోను. ఏ మగ పెళ్లి వాళ్ళు అంటే తమాషాగా ఉందా? నేను ఈ విషయాన్ని వదలను. వదిన గారు, పెద్దబాబు నాకు చాలా కంగారుగా ఉంది నాన్న. నువ్వే వీళ్ళకి ఏదో ఒక విధంగా నచ్చజెప్పి వదిన గారి కోపాన్ని పోగొట్టు. టీ ఎలాగో తీసుకోలేదు, కూల్ డ్రింక్స్ అన్న ఇచ్చి మాట్లాడు. చదువుకున్నవాడు కాబట్టి మన సమస్యను అర్థం చేసుకుంటారు. అలాగేనమ్మా. ఎందుకు గాయత్రి ఎలా చేస్తున్నా? నీకు టీ పెట్టడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని నాతో చెప్పొచ్చుగా. నేను పెట్టిచ్చేదాన్ని. వాళ్ళతో ఎందుకు లేదు అన్నా? ఒకసారి చేసింది సరిపోలేదా? మేమింకా అవమానాలు పడాలనుకుంటున్నావా? జరిగింది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకక్క. కనబడుతుందిగా, ఇంకేం తెలుసుకోవాలి? హారం విడిపించిన పొగరు నీ చేత ఇలా చేయిస్తుంది. గతి లెక్క తీసుకున్నావు. చిచ్చి, ఏంటన్నా? నీకు తెలిసిందే. మీరు చేస్తుంది తప్పు. దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు. మీకు తప్పకుండా శిక్ష వేస్తాడు. ఆ లోపలే మిమ్మల్ని అందరినీ నేను వేసేస్తాను. చివాగుడు వాగకుండా చెప్పింది విను, చూసింది మర్చిపో. డబ్బులేమన్నా కావాలంటే అడిగిస్తాను. కాదని ముందుకేస్తే గొంతు కోసేస్తాను. ఇది అన్యాయం అండి. టిప్పు చాలా మంచిది. తన జీవితాన్ని పాడు చేయకండి. ఈ అమ్మాయిని మోసం చేయకండి. పెళ్లి చేసుకోండి. రేయ్, నన్ను టార్చర్ పెట్టకు. ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడే చంపేస్తాను. నేను అబద్ధం చెప్పను. నువ్వు నిజం చెప్పావో కాసేపట్లో పండగలా ఉండాల్సిన ఇల్లు వల్ల కళ్ళ తయారవుతుంది. అది నీ వల్లే ఆధారపడి ఉంది. ఆలోచించుకో. బావగారు, ఇక్కడున్నారా? మీకోసం వెతుకుతున్నాను. రేయ్, వాడి దగ్గర నోరు జారావో చూసావా? అది వాడి గుండెలో దిగుతుంది. వాడిని చంపేస్తా. ఏంటి కార్తీక్ అలా చూస్తున్నావు? భరణి మీ దగ్గరే ఉంటే నేనే ఉండమన్నాను. తార ఈ ఊరి విశేషాలు ఏంటని అడిగింది. భరణి పుట్టినూరు కదా, తనైతే వివరంగా అన్నీ చెప్తాడని ఉంచాను. మీకన్నా అవసరం ఉంటే తీసుకెళ్ళండి. భలేవారే. అదేం లేదు బావగారు, భరణిని మీ దగ్గరే ఉంచుకోండి. ఇదిగోండి, ముందు కూల్ డ్రింక్ తీసుకోండి. నీకెందుకు బావగారు శ్రమ? ఇటు ఇవ్వండి, ఇలా ఇవ్వండి. మాకు హెల్ప్ చేయడానికి భరణి ఉన్నాడు కదా. ఏం భరణి? బావగారు, మీరు వెళ్ళి మిగతా పని చూసుకోండి. చాలా చక్కగా ఫోటోలు తీసేవుతారా? ఆంటీ, ఈ పిక్ చూడండి. ఈ ఫోటోలో మీరు ఎంత బాగున్నారో. ఆంటీ, ఈ ఫోటో చూడండి. బ్యాక్గ్రౌండ్ లో ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది. తారా, నిశ్చితార్థానికి టైం అవుతుంది. అల్లుడు గారు ఇంకా రెడీ అయినట్లేరు. టైం అయిపోతుంది కదా. అల్లుడు గారు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. కావాలంటే తర్వాత. తారా, ఫొటోస్ తర్వాత చూపించొచ్చు. ఇప్పుడంత అర్జెంట్ ఏముంది? ఇంకా ఇక్కడే ఉంటే ముహూర్త సమయం దాటిపోతుంది. ఫొటోస్ సెల్ ఫోన్లోనేగా ఉన్నాయి. తీరిగ్గా చూడొచ్చు తర్వాత. పద. అది కాదు భాస్కర్. భాస్కర్ చెప్పింది కరెక్టేనమ్మా. భాస్కర్, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. వెళ్ళు. బాబు, మీరు కూడా. తారా, నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. పదా పద. రండమ్మా. రా తారా, రా. వదిన్ గారు, నిశ్చితార్థానికి ఫోటోలు తీస్తున్నారుగా? చెప్పామండి. చెప్పారు సరే. వచ్చారా అనేది నా ఉద్దేశం.
మనంగా వెంట పడకపోతే అసలు వాళ్ళు మన టైంకే రారు. ఎప్పుడో వస్తే ప్రయోజనం ఉంటుంది. నేను అన్నది కరెక్టే కదా వదిన గారు? కరెక్టే వదిన గారు. పెదబాబు అవన్నీ చూసుకుంటున్నాడు. అమ్మాయి గాయత్రి, అమ్మాయిని రెడీ చేయాలా? రెడీ అయినట్టేనా? లేదండి, రెడీ అయిపోయినట్టే. ఆ పంతులు గారు పిలవగానే ఆలస్యం చేయకుండా అమ్మాయిని తీసుకొచ్చేసేయ్, సరేనా? అలాగే తీసుకొస్తాను. అబ్బబ్బా వదిన గారు, మనందరం ఇక్కడే ఉండిపోతే బయట ఏర్పాట్లు ఎవరు చూసుకుంటారు? పదండి వెళ్దాం. అలాగే వదిన గారు. పదండి. పద. తారా, నువ్వు నాకు తలనొప్పిగా మారావు. చెప్పినట్టు వింటం లేదు. నువ్వనుకున్నదే చేస్తున్నావు. నేనేం చేశాను భాస్కర్? ఏం చేసావో నాకు తెలుసు. వద్దు, నన్ను టెన్షన్ పెట్టొద్దు. నా గుండె వేగం పెరిగిందంటే నేను కంట్రోల్లో ఉండను. అప్పుడు నువ్వుండవు. ప్రదీప్, ఎంగేజ్మెంట్ అయ్యే వరకు తార ఇక్కడే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. భాస్కర్, నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం? చాలా ఉంది. భాస్కర్, ట్రిక్స్ ప్లే చేయకు. నువ్వు చేసే ప్రతి మూమెంట్ నాకు తెలిసిపోతుంది. నాకు తెలియక అడుగుతాను, నీ ప్రాబ్లం ఏంటి? నాకు నువ్వు కావాలి. నా మనసులో స్థానం ఇస్తానన్నాను కదా, మళ్ళీ ఇవన్నేంటి? నా మీద నీకు నమ్మకం లేదు, కరెక్ట్? ఓకే, టైం లేదు, తర్వాత డిస్కస్ చేద్దాం. నువ్వైతే భయపడకు, నిన్ను వదలను. భాస్కర్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అందులో ఏముందో తెలుసా? ఏమున్నా అది నా ఎంగేజ్మెంట్ చెడగొట్టేదే. ఎంగేజ్మెంట్ అవ్వాలి త్రిపురతో. ఫంక్షన్కి టైం అవుతుంది, నేను రెడీ అవ్వాలి. నేను వస్తాను. ప్రవేశం లేదు, నో ఎంట్రీ. శర్మ, ఏంటి నువ్వు చేసిన పని? కోప్పడకండి గురుగారు, రావడానికి కాస్త ఆలస్యమైంది, క్షమించాలి. నువ్వు ఆలస్యంగా వచ్చినందుకు కాదు నేను నిన్ను కోపడుతోంది. శుభమా అని శుభకార్యం చేయడానికి వెళ్తుంటే ఒంటి బ్రాహ్మణుడివి ఇలా ఎదురొచ్చినందుకు. ఏం అవదులేండి గురువుగారు, మనలో మనకేంటి, అలా అనుకుంటే మీరు నాకు ఎదురొచ్చినట్టేగా. ఈ మాటలకేం తక్కువ లేదు. అక్కడేమన్నా జరగాలి, అప్పుడు చెప్తా నీ పని. పదా. లోపలికి పదా. మేము వెళ్తాం పిన్ని, నీకేదైనా పని ఉంటే చూసుకో. నా పని నువ్వు నోరు మూసుకొని లోపలికి పదా. రా. టిప్పు టిప్పు. భరణి తడు లేచిపోదాం అంటాడు, వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. గాయత్రి,